కాబట్టి మనం ఎలాగా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగినటువంటి భక్తి కలిగి మనం ఉండాలి. అలాగా నీవు ఉంటే సుఖముగాను సంతోషముగాను నీవు నడిపిస్తున్నటువంటి సంఘము, నీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుఖముగా సంతోషముగా బ్రతుకుతారని ఏమంటున్నాడు పౌలు గారు తిమోతితో తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి భక్తి చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. మనం చూసినట్లయితే ప్రార్థనలో కూడా స్వార్థం పెరిగింది. ప్రార్థనలో కూడా వారే ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారి కోసం మాత్రమే ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా నా కుటుంబం సరిగా లేదు, నా కుటుంబాన్ని కట్టండి, నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు, ఆర్థిక పరిస్థితులు విడుదల కలిగించండి, నా బిడ్డలకు ఆరోగ్యం సరిగా లేదు, ఆరోగ్యం ఇవ్వండి, నా బిడ్డలకు జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వండి, అయ్యా నేను ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, నాకు సహాయం దయచేయండి, నా వ్యాపారాన్ని దీవించండి, నా ఉద్యోగాన్ని దీవించండి, నాకు మంచి పేరు దయచేయండి, నాకు మంచి పేరు దయచేయండి. నాకు నా పిల్లలు స్వార్థము కలిగినటువంటి ప్రార్థనలో కూడా స్వార్థం పెరిగింది. కాబట్టి ఈ రోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ గురించి నీవే ప్రార్థన చేసుకుంటే, నీ పిల్లల గురించి నీవే ప్రార్థన చేసుకుంటే, నీ కుటుంబం గురించి నీవే ప్రార్థన చేసుకుంటే మరి ఇంకెప్పుడు ప్రజల కోసం విజ్ఞాపన చేస్తావు, ఇంకెప్పుడు దేశం కొరకు, ఇంకెప్పుడు నువ్వు మధ్యవర్తిగా నిలబడతావు అని ప్రభువు తెలియపరుస్తూ ఈ యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ మాటలో ఆయన చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఒకసారి ఆ మాట చదవండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూసిన